సినిమా ఇండస్ట్రీలో విమర్శలు ప్రశంసలు అనేవి కామన్. ఏదైనా ఒక సినిమా కొంచెం కాంట్రవర్సీగా ఉంటే చాలు, ఇక దానిపై తారాస్థాయిలో విమర్శలు అనేవి గుప్పుమంటాయి. మరి అలాంటి విమర్శలు వివాదాలతో సంచలనం సృష్టించిన సినిమా యానిమల్. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది. ఏకంగా 900 కోట్లు వసూలు చేసి తెలుగు వాళ్ళ సత్తా చాటింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అలరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు పరోక్షంగా యానిమల్ మూవీపై విమర్శలు చేశారు. ఇందులో స్త్రీ విద్వేషం, హింస విపరీతంగా ఉన్నాయంటూ ఆమె కామెంట్ చేశారు. కాగా దీనిపై స్పందించిన దర్శకుడు సందీప్ తనదైన స్టైల్లో కౌంటర్ చేశారు. తన సినిమాల గురించి మాట్లాడే ముందు ఆమె మాజీ భర్త ఆమిర్ ఖాన్ నటించిన దిల్ సినిమాను ఓసారి చూడాలి అన్నారు. అలాగే కంబే చేసి ఖాదీ హై వంటి పాటలు ఉన్న ఆమిర్ ఖాన్ చిత్రాలను చూసిన తర్వాత తన సినిమాలపై కామెంట్స్ చేయాలని సందీప్ వంగ అన్నారు. ఆ మూవీలో ఆమిర్ ఖాన్ హీరోయిన్పై దాడి చేసి అత్యాచారానికి ప్రయత్నిస్తాడని, ఆ తర్వాత సదరు హీరోయినే తప్పు చేసిందనే భావన కలిగిస్తాడని, చివరికి ఆ హీరోయిన్ హీరో ప్రేమలో పడుతుందని, ఇదంతా ఏంటి అంటూ కిరణ్ రావుకి కౌంటర్ ఇచ్చారు సందీప్. తాజాగా సందీప్ కామెంట్స్పై కిరణ్ రావు స్పందించారు. యానిమల్ సినిమాను అసలు తాను చూడలేదని, కేవలం సినిమాలో మహిళల ప్రాతినిధ్యం గురించి మాత్రమే మాట్లాడానని ఆమె అన్నారు. తాను మహిళల ప్రాతినిధ్యం గురించి అనేక వేదికల్లో చాలా సమయాల్లో మాట్లాడానని, కానీ నేను ఏ సినిమా పేరును కూడా ప్రస్తావించలేదంటూ చెప్పుకొచ్చారు. తాను చేసిన కామెంట్స్ నిజంగా ఒక సినిమా గురించి అయితే కాదని, చాలా సినిమాల్లో స్త్రీల సమస్యలపై మాట్లాడానని ఆమె అన్నారు. అయితే సందీప్ అన్నట్లుగా యానిమల్ మూవీపై తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని, కానీ ఆయనని అన్నట్లు ఎందుకు భ్రమపడ్డారో తెలియడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. తాను అసలు ఇప్పటి వరకు ఆయన సినిమాలు కూడా చూడలేదని, అయినా సందీప్ తన కామెంట్స్కి ఎందుకు రియాక్ట్ అయ్యారో అతన్నే అడగాలి అంటూ కామెంట్స్ చేశారు. పైగా ఆయన పేరును, సినిమా పేరును తాను ఎక్కడా తీసుకురాలేదు అన్నారు. ఇక సందీప్ మాట్లాడిన కంబే చేసి ఖాదీ హై పాటకు గతంలో ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పారని, అలాంటి వివాదాస్పద చిత్రాలు, పాటలు చిత్రీకరించిన తర్వాత క్షమాపణలు చెప్పిన వారిలో ఆమిర్ ఖాన్ కూడా ఒకరని కిరణ్ రావు అన్నారు. ఆమిర్ ఖాన్ సినిమాల గురించి తనతో కాకుండా ఆయనతో నేరుగా మాట్లాడాలి అంటూ సందీప్కు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం కిరణ్ రావు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే యానిమల్ టీమ్ నెటిజన్స్ కిరణ్ రావు వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. కబీర్ సింగ్ మూవీని పేరు పెట్టి మరీ అన్నావు, అప్పుడే మర్చిపోయావా, ఇలా బహిరంగంగా అబద్ధాలు ఎలా చెప్తున్నావు అంటూ నెటిజన్స్ కిరణ్ రావును ట్రోల్ చేస్తున్నారు. యానిమల్ మూవీ టీం కూడా గతంలో కబీర్ సింగ్ మూవీ విషయంలో చేసిన కామెంట్స్ని షేర్ చేస్తుంది. మరి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కిరణ్ రావు వివాదంలో తప్పు ఎవరిది? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో